వెల్కమ్ టు ద దవ్వా టెక్నాలజీ. ఈ ట్రైనింగ్ సెషన్స్‌లో మనము దవ్వా యొక్క కేబుల్స్, నెట్వర్క్ కేబుల్స్ అండ్ కొత్తగా లాంచ్ చేసిన ఎస్‌డి కార్డ్స్ గురించి తెలుసుకుందాము. సో, మొదట వచ్చేసి మనకు 3+1 కేబుల్స్ అండి. సో, ఈ ఈ కొత్తగా ప్రొడక్ట్‌ని లాంచ్ చేశారు. సో, మోడల్ నంబర్ వచ్చేసి DH-PFM 941I-59/3-90. ఇదొకొచ్చేసి 90 మీటర్స్ లెంగ్త్‌లో ఉంటుంది. సో, ఈ మెటీరియల్ వచ్చేసి ఆక్సిజన్ ఫ్రీ మెటీరియల్స్ అండి. ఆక్సిజన్ ఫ్రీ మెటీరియల్‌తో తయారు చేయబడింది. ఈ ఆక్సిజన్ ఫ్రీ మెటీరియల్ వల్ల యూజ్ ఏంటంటే, సో, మనకు కాపర్‌లో మనకు ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉన్నట్లయితే లాంగ్ డ్యూరేషన్స్‌తో వస్తుంది. అలాగే సో, క కరోజన్ కాదనమాట. ఇదేదైనా తుప్పు పట్టడం అలాంటివి జరగదు. సో, ఎక్కువ రోజులు మన్నికొస్తుంది. అలాగే ఎక్కువ టెంపరేచర్‌ని విత్‌స్టాండ్ చేయగలదనమాట. సో, ఆ అడ్వాంటేజ్ కోసం ఆక్సిజన్ ఫ్రీ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. సో, ఎంత ఫ్రీ తక్కువగా ఉంటే అంత బెస్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ కేబుల్ వచ్చేసి 22 ఏడబ్ల్యూజీ వైర్ గేజ్ అన్నమాట. ఇది వైర్ ఎంత థిక్‌గా ఉందనేది, గేజ్ ఎంత ఉందనేది ఈ గేజ్ 26 ఏడబ్ల్యూజీ. సో, నెక్స్ట్ వచ్చేసి పీఈ ఫార్మ్ మెటీరియల్స్ యూజ్ చేయడం వల్ల ఇది వచ్చేసి మనకు ఏదైనా సరే హీట్ ఎక్కువున్నా ఇన్సులేషను విత్‌స్టాండ్ చేయగలదన్నమాట. హీట్ గాని, ఎక్స్టర్నల్‌గా ప్రొటెక్షన్స్ కానీ యూజ్ చేయొచ్చనమాట. వీటి కోసం పీఈ ఫార్మ్ మెటీరియల్ షీట్‌తో తయారైంది. సో, దీనివల్ల బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థిక్‌నెస్ వచ్చేసి మనకు ఈక్వలెంట్ టు ఆర్ లెస్ థాన్ 0.mm అన్నమాట థిక్‌నెస్. సో, ఈ థిక్‌నింగ్ మెటీరియల్ ఇది. అలాగే ఈ మెటీరియల్ మనకు ఈ కేబుల్ వచ్చేసి మనకు 10 ఇయర్స్ వారంటీ దాకా వస్తుంది. 10 ఇయర్స్ అండి. సో, ఇదొచ్చేసి మనకు 90 మీటర్స్ అండి. నెక్స్ట్ 180 మీటర్స్ సేమ్ మోడలే. సో, లాస్ట్‌లో మనకు 90, 180 అని డిఫరెన్స్ ఉంటుంది. ఇదొచ్చేసి 180 మీటర్స్ ఉంటుందండి. సేమ్ స్పెసిఫికేషన్స్‌తోని. ఇది కూడా 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెట్వర్క్ కేబుల్స్. సో, మోడల్ నంబర్ వచ్చేసి క్యాట్ 6 కేబుల్స్. ఇది వచ్చేసి DH-PFM 9221I-6UN-C. సో, ఈ కేబుల్ వచ్చేసి మనకు కాపర్ కంటెంట్ వచ్చేసి 20 లేదా 30% మెటీరియల్స్ ఉంటది. సో, ఇదొచ్చేసి మనకు విత్‌స్టాండింగ్ కావడానికి కాపర్ అండ్ అదర్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తారు. సో, ఈ మెటీరియల్స్ వీటిలో ఏందంటే 23 ఏడబ్ల్యూజీ వైర్ గేజ్ ఉంటుంది. సో, అలాగే హెచ్‌డిపిఈ మెటీరియల్స్‌తో యూజ్ చేయడం వల్ల ప్రొటెక్షన్స్ బెటర్‌గా ఉంటది. ఇది ఇన్సులేషన్ మెటీరియల్స్‌ది. నెక్స్ట్ వచ్చేసి థిక్‌నెస్ వచ్చేసి 0.21 థిక్‌నెస్‌తో ఉంటుంది. సో, కండక్టర్ అండ్ ఇన్సులేషన్ డయామీటర్ వచ్చేసి 1.02 టు 0.6 ఇన్సులేషన్ మెటీరియల్స్ ఉంటుంది. సో, ఈ మనకేదైతే ఉందో గేజ్ అనేది ఈ ప్రొడక్ట్ కూడా మనకు 10 ఇయర్స్ దాకా వారంటీ ఉంటది. 10 ఇయర్స్ దాకా వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటండి కొత్తగా లాంచ్ చేశారు. సో, ఈ ఈ మెటీరియల్ గూడా కాపర్ ఫ్రీతో వస్తుంది. క్యాట్ 6 కేబుల్స్. ఇది గూడా 24 ఏడబ్ల్యూజీ హెచ్‌డిపి ఇన్సులేషన్ మెటీరియల్స్‌తో వస్తుంది. సో, 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ మెటీరియల్. మోడల్ నంబర్ వచ్చేసి DH-PFM 920I-6UN1-C క్యాట్ 6 కేబుల్స్ అండి ఇది. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాట్ 6 కేబులే ఇంకొక మోడల్ ఇది కమర్షియల్ అన్నమాట. సో, లాస్ట్ టైమ్ ఏదైతే ఉందో సేమ్ ఇది గూడా డిఫరెన్స్ ఉంది. ఆ మెటీరియల్‌కి, ఈ మెటీరియల్‌కి. సో, ఇదొచ్చేసి ఆక్సిజన్ ఫ్రీ మెటీరియల్స్. మోడల్ నంబర్ వచ్చేసి మనకు DH-PFM 920I-6UN-C అన్నమాట. సో, క్యాట్ 6 కేబుల్ హెచ్‌డిపిఈ మెటీరియల్స్‌తో ఉంటుంది. అలాగే 24 ఏడబ్ల్యూజీ వైర్ గేజ్‌తో వస్తుంది. 10 ఇయర్స్ వారంటీ. సో, నెక్స్ట్ ఇంకోటి హై ఎండ్ లెవెల్ మోడల్స్ ఇది. సో, ఇదొచ్చేసి మనకు ఆక్సిజన్ ఫ్రీ వచ్చేసి 99.97 ప్యూరిటీ మెటీరియల్స్ ఉంటుంది. అలాగే కండక్టింగ్ డయామీటర్స్ గురించి 24 ఏడబ్ల్యూజీతో వస్తుంది. హెచ్‌డిపి ఇన్సులేషన్ మెటీరియల్‌తో ఉంటది. సో, 10 ఇయర్స్ వారంటీ ఉంటది. సో, ఇది మేజర్‌గా మనకు ప్రొడక్ట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూజీ ఈ మెటీరియల్ ఇంకొక మోడల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్‌డి కార్డ్స్. మనకు దవ్వాలో కొత్తగా లాంచ్ చేశారు ఎస్‌డి కార్డ్స్ అనేది. సో, ఇదొచ్చేసి 128 జీబీ.
సో రైట్ స్పీడ్ అనేది ఎందుకు యూసేజ్ అవుతుందంటే, సో మనకు ఏదైనా ఈ ఎస్డి కార్డ్ని మనకి ఏదైనా ఒక కెమెరాస్లో కానీ ఎక్కడ యూజ్ చేసినట్లయితే ఫుటేజ్ ఏదైతే ఉందో అది మనకి ఎస్డి కార్డ్లో స్టోర్ చేసేదాన్ని రైట్ స్పీడ్ అంటారు అనమాట. ఎంత స్పీడ్గా అది చేయగలదు ఏంటనేది. నెక్స్ట్ రీడ్ స్పీడ్ ఏంటంటే గిన మనకు అక్కడ ఎస్డి కార్డ్‌లోంచి వేరే చోటికి డేటా ట్రాన్స్‌ఫర్ చేసేదానికి యూజ్ అయ్యే స్పీడ్ అన్నమాట. ఎంత ఫాస్ట్‌గా చేయగలదనేది. సో, ఇక్కడ మనకు రైట్ అండ్ రీడ్ స్పీడ్ అనేది మేజర్‌గా తెలుసుకోవాల్సి ఉంటది. ఎంత కెపాసిటీ సపోర్ట్ చేస్తుందా ఎస్డి కార్డ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్స్ అండి. సో, మన ఫైల్ సిస్టమ్ ఎలా ఎంత స్పీడ్‌గా ఉంటది. అలాగే ఎలా సేవ్ అవుతుంది. దానికి ఒక సిస్టమాటిక్‌గా ఉంటది. ఆ సిస్టమ్‌లో FAT32 ఒకటి, ఎన్‌టిఎఫ్స్ అనేది. సో, FAT32 అనేది ఏదైతే ఎస్‌డి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో లో స్పేస్ ఉంటది గదండీ! వాటికి మాత్రం ఈ FAT32 అనేది యూజ్ జేస్తారు. అదే హై డేటా ఉండి ట్రాన్స్‌ఫర్ చేయాలనేది వాటికి ఎన్‌టిఎఫ్స్ అనేది యూజ్ చేస్తారు. సో, ఇక్కడ మనకి ఎస్‌డి కార్డ్స్‌కి FAT32 ఫైల్ సిస్టమ్ అనేది యూనివర్సల్‌గా వాడతారు. ఇదే మనకు బెటర్‌గా ఉంటుంది. సో, ఈ దవ్వ ఎస్‌డి కార్డ్‌లో FAT32 ఫైల్ ఉంటుంది. సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డైమెన్షన్స్ అండి. ఇన్సులేటింగ్ మెటీరియల్స్ యొక్క డైమెన్షన్స్, డయామీటర్ ఏంటనేది గూడా ఉంది. సో, నెక్స్టు ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది 7 ఇయర్స్ దాకా ఇది వారంటీ ఉంటుంది. ఈ దవ్వ ఎస్‌డి కార్డ్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి 64 జీబీ. ఇదొచ్చేసి 128 నెక్స్ట్ వచ్చి 64. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే 64 అండ్ 128 అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్యూచర్‌లో ఇంకా రావచ్చుండి. సో, వీటి యొక్క స్పీడ్ అనేది 30 ఎంబీబీఎస్ ఫర్ సెకండ్స్ ఉంటుంది. రీడ్ స్పీడ్ వచ్చేసి 95 ఎంబీబీఎస్ ఫర్ సెకండ్స్. సేమ్ FAT32 ఫైల్ సపోర్ట్ అవుతుంది. 7 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో, ఇదే అండి కొత్తగా లేటెస్ట్‌గా మనకు దవ్వాలో నెట్వర్క్ కేబుల్స్ అండ్ ఎస్‌డి కార్డ్స్ అనేవి అలాగే 3+1 కేబుల్స్ అని కొత్తగా లాంచ్ చేశారు ఈ మోడల్స్ అని. సో, మీకేదైనా సరే ఆర్డరింగ్ కానీ, ఏదన్నా సేల్స్, ప్రైసెస్ ఇష్యూ గాని, ఏదైనా టెక్నికల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని రీచ్ ఔట్ అవ్వచ్చు. సో, థాంక్ యూ ఫర్ అటెండింగ్.